ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ బుధవారము ఉదయకాలమందు 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. 7 బుధవారాల ప్రార్థనలు, తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు. ఈ 7 బుధవారాలు అనేక మంది పాల్గొని ఆత్మీయంగా కానీ కుటుంబ పరంగా కానీ అనేకులు దీవించబడి వారి జీవితాలలో నెమ్మది పొందుచున్నారు. కనుక మీరు కూడా పాల్గొనండి. అనేకులకి ఈ విషయాన్ని తెలియచేయమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మన పటమట గ్రేస్ టెంపుల్ చర్చి నందు ఈరోజు ఉదయము 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అందరూ సిద్ధపడండి, త్వరగా పాల్గొనమని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ మధ్యకాలము సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుదురు అని యేసుక్రీస్తు సాత్వికుడు అని మాట్లాడుకున్నాము. అలాగే మోషే సాత్వికుడు అని మాట్లాడుకున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో అనగా క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు సాత్వికుడు. ఆయన పేరు పౌలు. పౌలుగా కాకముందు ఆయన పేరు సౌలు. అలాగే పాత నిబంధనలో కూడా ఒక పేరుంది. ఆ సౌలు అనే పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునేది. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు అని. ఆయన ప్రభువుని నమ్ముకున్న తరువాత పౌలుగా ఆయన మార్చబడ్డాడు. ఆయన ప్రభువుని అంగీకరించక ముందు ఆ సౌలుగా పిలువబడే రోజుల్లో అసలు ఆ దినాల్లో ఈయనకంటే అహంకారం, ఈయనకంటే గర్వం కలిగిన వారు ఎవ్వరూ కూడా లేరేమో. కారణం ఏంటంటే తన పుట్టినటువంటి జాతి, నేను ఇశ్రాయేలీయుడును, నా గోత్రము బెన్యామీను గోత్రము, నాకు ఆ దినాలలో అనేకమైన దేశాలలో పౌర హక్కు ఉంది, రోమా యొక్క వారసత్వం ఉంది, గ్రీన్ కార్డ్ లాగనమాట. కనుక నేను బాగా వాక్యం నాకు బాగా తెలుసు, బాగా డబ్బు ఉంది అనే గర్వము, అహంకారము, నాకంటే కూడా ఇంకెవ్వరూ లేరు అన్నట్లుగా జీవించేవాడు. సాత్వికం అంటే అసలు తెలియదు ఈ వ్యక్తికి. మాట్లాడాడు అంటే చాలా రోషంతో, చాలా కోపంతో ఉండేవాడు. అయితే యేసుక్రీస్తుని అంగీకరించని దినాలు ఆ రోజుల్లో. ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తే చంపేసిన సందర్భాలు ఉన్నాయి. తన దగ్గర మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళని పంపించి వాళ్ళని చంపేయండిరా, వాళ్ళ బట్టలు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టండిరా అన్న సందర్భాలు ఉన్నాయి. ఇతనికి తెలిసి చాలామంది పొరుగురు వెళ్ళిపోయారట. ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ కూడా. అంత హానికరుడు ఈ వ్యక్తి, అంత డేంజర్ అన్నమాట ఈ వ్యక్తి. ఎక్కడో చాలా దూరంలో 2 రోజులు ప్రయాణం, క్రైస్తవులు ఎక్కడో ఉన్నారని విన్నాడట. ఎంత రిస్క్ చేస్తాడో తెలుసండి. వెళ్ళి వాళ్ళని చంపాలి అని అక్కడికి బయలుదేరాడు. ఆడవాళ్ళనైతే గర్భిణీ స్త్రీలను కూడా అని చూడకుండా చంపేసేవాడట. ఎంత గర్వమో, ఎంత అహంకారమో. ఏంటి ద్వేషం అంటే, యేసుక్రీస్తుని ఎవరైనా నమ్ముకున్నట్లయితే, ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే, చర్చీలు ఉన్నట్లయితే తగలబెట్టేసేవాడు. అలాంటి వాడికి ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఎవరినో దేవుడు బిడ్డలను చంపుదాం అని వెళుతున్నాడు. ఆ నెట్ట మధ్యాహ్నపు వేళ దేవుడు ఎండలో వెలుగు కలిగిందట. ఆశ్చర్యం కదా. చీకటిలో వెలుగైతే ఎవరైనా గమనించగలుగుతారు. ఎండలో వెలుగును చూసి అతడు క్రింద పడిపోయాడు గుర్రం మీద నుండి. తన కన్నుల నుండి కొన్ని పొరలు రాలిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ప్రభు ఎవరితోనో మాట్లాడి ఆ వ్యక్తి దగ్గరికి పంపిస్తారు. ఆ వ్యక్తికి అతను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఈ రోజు నుంచి సంపూర్ణమైన మార్పు వచ్చింది. ఆ దినాలలో అతనికంటే అహంకారం, అతనికంటే గర్వం ఎవరు కూడా లేదని చెప్పాలి. మరలా ఈ రోజు నుంచి అతని గురించి చెప్పాలి అంటే అతనికంటే నిదానస్తులు, అతనికంటే సాత్వికం కలిగిన వారు ఎవరూ లేరని చెప్పాలి. ఎంత ఓర్పు వచ్చేసిందో, ఎంత మృదత్వం వచ్చేసిందో భాషలో. ఇంతవరకు ఎవరిని మాట్లాడకుండా కొట్టేవాడు. ఇప్పుడు ఈయన కొడుతున్నారా కానీ చాలా మౌనంగా ఉన్నాడు. దేవుని కొరకై అంత సాత్వికం. ఈ సాత్వికమితలో రావడానికి ప్రభు ఎప్పుడైతే మధ్యాహ్నపు వేళ దర్శించారో ఈ వ్యక్తి
అరేబియా దేశానికి వెళ్ళి ఒక 3 ఏళ్ళు తపస్సు చేశాడు. అనగా ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రభు పూర్తిగా మరి ఆ కోపం చచ్చిపోవాలిగా, అహంకారం చచ్చిపోవాలిగా. నిన్నటిదాకా డబ్బున్నోడిని నేనే మేధావిని, నేనే జ్ఞానం కలిగిన వాడిని అని చెప్పినోడు ఈ రోజు నుంచి ఏం చెప్పాలి అంటే, నాకంటే తక్కువ వారు ఎవ్వరూ లేరు, నేనే హానికరుడిని, నేనే పాపుల్లో ఫస్ట్, నేనే అని మాట్లాడాలి అంటే ప్రభువు దగ్గర కనుక ఆ వ్యక్తి నలగకపోతే ఆ మాటలు ఆ వ్యక్తిలో రావు. ఒకవేళ ఏదన్నా ఒక మాట దీనత్వం వచ్చినా లోపల మాత్రం తనలో అహంకారం పోదు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 ఏళ్ళు ప్రార్థనలో కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత అతను ఎంత సాత్వికుడైపోయాడో తెలుసా అండి. అతను కొట్టారు, అతని మీద ఉమ్మూశారు, అతన్ని రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళారు, అతన్ని బట్టలు తీసేశారు, అయినా ఎక్కడ మారుమాట మాట్లాడలేదుగా. అంత సాత్వికం ఎలా వచ్చింది అంటే ప్రభు దగ్గరికి వచ్చాక. ఈరోజు సౌలు అనబడే వ్యక్తి పౌలుగా మారాక ఆయనే కాదు, ఈరోజు చాలా చర్చిలలో, చాలామంది పాస్టర్స్లో, చాలామంది విశ్వాసుల్లో ఇలా చాలామంది గర్విష్ఠులుగా, అహంకారులుగా, నేనే యోధుడిని, నేనే గొప్పోడిని అన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభు దర్శించక ముందు, ప్రభువుని తెలుసుకోక ముందు, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాక వాళ్ళను చూస్తే ఈరోజు చర్చిలు ఇంచుమించు అందరూ వాళ్లేగా. ఒకప్పుడు ప్రభు అంటే అసహించుకున్న వాళ్ళు, ప్రభు అంటే గిట్టని వాళ్ళు, ఎవరైనా చర్చికి వెళితే అసహించుకున్న వాళ్ళు ఈరోజు మారి సంఘాల్లో కనబడుతున్నారు. ఎంత సాత్వికమో, వారి ముఖాల్లో ఎంత నిదానమో, ఎంత మృదత్వమో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మీరు కూడా సాత్వికులై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. మరి సౌలు కంటే మీరు కోపిస్తులేం కాదు కదా, సౌలు కంటే కూడా హానికరమైన పనులు అంతగా మీరేం చేయలేదు కదా. మరి ఎందుకు మారలేకపోతున్నారు? ఎందుకు నిదానమును అలవర్చుకోలేకపోతున్నారు? ఎందుకు మృదత్వం రావటం లేదు? చిరాకుగా ఎందుకుంటున్నారు? కనుక ఈ ఉదయకాలం ముందు సాత్వికంగా ఉండండి. మీ ప్రేమను పంచండి, సంఘములో పంచండి, మీ ఉద్యోగం చేసే స్థలంలో, మీరు వర్క్ చేసే స్థలంలో, మీరు బిజినెస్ చేసే స్థలంలో, మీరు వెళ్ళే మందిరములో నిజంగా మీరు సాత్వికం, ప్రేమ, ఆప్యాయత పంచేవారుగా, నిజంగా దేవుని బిడలుగా ఒక ముద్ర, ఒక గుర్తింపు కావాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాలం మందు మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నిజంగా ప్రభువా, యేసుక్రీస్తు కూడా సాత్వికుడు. మీరు సాత్వికులుగా ఉండాలి అంటే నా దగ్గరికి రండి అని చెప్పారు నాయన. అలాగే మోషే నిజంగా చాలా ఆవేశం, చాలా కోపం, మీ దగ్గరికి రాగానే సాత్వికుడు అయిపోయాడు. సౌలు చాలా ఆవేశం, మీ దగ్గర రాగానే మరి మృదత్వం, సాత్వికం వచ్చింది. ఈరోజు మేము చాలామందిని చూస్తున్నాం, మీ దగ్గర రాగానే మీ చేత ఆకర్షితులై ప్రభువా, నిజంగా ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత మృదత్వం ప్రభువా, బరకన్నది, కరుకన్నది వాళ్ళ మాటల్లో ఎక్కడ లేకుండా ప్రభువా, అట్టి సాత్వికం ఇంకెవరైనా ఈ ఉదయకాలం ముందు ప్రార్థించుకుంటున్నారేమో, వాళ్ళని చూస్తున్నప్పుడు అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత కలగాలని ప్రభువా మీరే ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ఇంకా వరద ప్రాంతాలు నాయన, ఇంకా నీరు తగ్గని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి క్రైస్తవులుగా, సేవకులుగా, అనేకులుగా లక్షల మంది నాయన ఆ ప్రాంతాల కొరకై ప్రార్థిస్తున్నాను నాయన. అందరి ప్రార్థన అంగీకరించి వారి ప్రభు ప్రాంతాల్లో మరల మామూలు స్థితి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. ఈరోజు నాయన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఈ బుధవారం ప్రార్థనలో అనేకులుగా పాల్గొని ప్రభువా ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలు పొంది మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము ఎవరు ఏ ప్రయాణము కలిగి ఉన్నా వారిని ఆస్వాదించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు అన్నిటినీ ఆస్వాదించి వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మీలో వాడబడే కృప దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు